రాసింది మరలా చెప్తున్నాను. మూడో అధ్యాయం 1వ వచనంలో అంటాడు, సహోదరులారా ప్రభువునందు ఆనందించండి. 4వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, మరలా చెప్తున్నాను ప్రభువునందు ఆనందించండి. మరి ఈయన చెరసాలలో ఉండి ఏం చేస్తున్నాడు? ఆనందిస్తున్నాడు. ప్రభు మనకు ఆనందం ఇచ్చాడు. అది మనము ఏ పరిస్థితులను బట్టి ఈ సంతోషం అంటాడు ఎవడు అపహరింపలేడు. ఈ సంతోషం మన ఇద్దరి నుంచి ఎవరు దొంగలించలేడు. లోకములో మన సంతోషం పరిపూర్ణం అవడానికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను లోకాన్ని జయించాను, లోకంలో మీకు శ్రమ కలిగిద్ది, అయినా సరే ధైర్యముగా ఉండండి. కాబట్టి విశ్వాసంలో జీవించడం అంటే ఏంటంటే, ఎన్ని పరిస్థితులు వచ్చినా సంతోషముగా దేవుని మీద ఆధారపడి భక్తి చేయాలి, బ్రతకాలి. బాప్తిసం తీసుకున్న దగ్గర నుంచి ముందుకు ఈ యాత్ర ఇలా కొనసాగాలి. ఎప్పటిదాకా ఎలా అంటే, ఎఫెసీ పత్రిక జీవితాంతం వరకు మనం ఎలా ఉండాలి అంటే 6వ అధ్యాయము 6వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం.